హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ అడవి మనిషి నవల్లోని 4వ భాగం. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. ఈ అడవి మనిషి నవల ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీలో బహుమతి పొందిన నవల. మరి 4వ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథ ఏమిటో ఒకసారి చూద్దామా? అడవి మనిషి గురించి తెలుసుకోవాలని వచ్చిన కాలేజీ విద్యార్థినికి తన గత చరిత్ర చెబుతుంటాడు అడవి మనిషిగా పిలువబడుతున్న ఆయన. తన జీవితం 3 అధ్యాయులుగా అనుకుంటే మొదటి భాగానికి అమ్మ నాన్నలు, నాన్నమ్మ గురువులని, రెండో దానికి నరసింహమూర్తి గారే తన గురువని, మూడో భాగానికి తనిలా అడవి పెంచాలనుకునే ఆలోచనకు ప్రేరణ కలిగించిన గురువుకి అప్పట్లో 12 ఏళ్ళు వయసని చెబుతాడు. తన చిన్ననాటి కబుర్లు చెప్తూ వాళ్ళ అమ్మ నాన్నల ప్రేమ కథ చెప్పటం మొదలు పెడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో 4వ భాగంలో వినండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా? అడవి మనిషి నవల్లోని 4వ భాగం. నాకు పౌరుషం వచ్చింది. విసురుగా వెళ్ళి ఎదురుగా నిలబడి, వెర్రబ్బాయి అంటున్నావు, నాకు వెర్రుందని ఎవరు చెప్పారు అని అడిగా. అదే నవ్వు మొహంతో, సరిగ్గా వినిపించలేదు కామోసు, నేనన్నది ఎర్రబ్బాయి అని అంది. ఎర్రబ్బాయి అని మాత్రం పిలవడం దేనికి, నాకు పేరు లేదా? రోషంగా అన్నాను. కర్రి పిల్లనని కాదని వెళ్ళిపోయిన వాళ్ళ పేరు నాకెందుకని తెలుసుకోలేదు. మా వాళ్ళు చెప్పారేమో కానీ నేను గుర్తుపెట్టుకోలేదు, అవసరమేముందని అంది చిలిపి నవ్వుతో. నేను కొంచెం ధైర్యం తెచ్చుకుని మాట కలిపాను. నీ పేరు నువ్వు చెప్పాక నా పేరు నేను చెప్దామనుకున్నా. నువ్వు పడనివ్వకుండా పక్కపక్కలాడేసరికి నాకు మాటలు రాలేదు. అది సరే గాని, నిన్ను కర్రిపిల్లని అన్నదెవరు? అలా అని మేం కాదన్నామా? వింతగా ఉందే అన్నా. కాదా, మా వాళ్లే అన్నారులేండి. మీ దగ్గర నుండి ఏ కబురు రాకపోయేసరికి పిల్లాడు ఎర్రగా ఉన్నాడుగా, మన కర్రిపిల్లని అచ్చి ఉండదనే అభిప్రాయానికి వచ్చేశారు. కర్రిపిల్లని మా వాళ్ళు ముద్దుగా అంటూ ఉంటారు, అప్పుడప్పుడు మాత్రమే లేండి. ఆ మాటలకి నాకు హుషారొచ్చేసింది. అంటూ మా నాన్న ఒక క్షణం ఆగేసరికి నేను ఆతృత పట్టలేక, అమ్మాయనే చెప్తున్నావు, ఇంతకీ ఆ అమ్మాయేనా మా అమ్మ? ముందొచ్చి చెప్పు అని అడిగా. మా నాన్న చిన్నగా నవ్వి, అంత తొందర ఎందుకురా, నిదానంగా చెప్పుకుందాం అన్నాడు. అప్పటి జ్ఞాపకాలతో కాబోలు నాన్న మొహంలో అదో విధమైన మెరుపు. అంటే ఆ ముచ్చట్లన్నీ నెమరేసుకోవటం నాన్నకి సంబరంగానే ఉందన్నమాట. సరే నాన్న, నీ ఇష్టం వచ్చినంత నిదానంగా చెప్పు, నేను సరదాగానే వింటా అన్నా నవ్వు మొహంతో. నాన్న మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు నేను చెప్పాను, నాకు చదువు లేదని, ఆ పైన తనంత చురుగ్గా లేనని, తనే నన్ను కాదన్నది కాబోలు అని మేము ఊహించిన సంగతి. ఇలాంటి అపార్థాల వల్ల మాత్రమే పెళ్లి నిశ్చయం అవ్వలేదు గాని మా ఇద్దరికీ ఇరు కుటుంబాలకి కూడా ఇష్టమేనని అర్థమై సరదాగా నవ్వుకున్నాం. మనసు తేలిక పడింది. ఆ తర్వాత తను చెప్పింది, చూసి చూడగానే మీరంటే ఇష్టం ఏర్పడింది. మీ గురించి మీ కుటుంబం గురించి విన్నాను. అంత మంచి పేరున్న ఇంటికి కోడలుగా వెళ్ళటం అదృష్టమని అనుకున్నానే గాని చదువు గురించి అస్సలు ఆలోచించలేదు. నాకు ఇష్టమేనని మా వాళ్ళు గ్రహించారు గాని మధ్యవర్తి వచ్చి ఏ కబురు చెప్పకపోవడంతో మా సంబంధం నచ్చలేదు కాబోలని ఊరుకున్నారు. ఒక క్షణం ఆగి మళ్ళీ అంది, మీరు ఈ ఊళ్ళోకి వస్తుంటే చూసి నేనేమనుకున్నానో తెలుసా? ఈ ఊళ్ళో ఎవరైనా ఎర్రపిల్లని చూడటానికి వస్తున్నారేమోనని. పెళ్లి చూపులకి తోడెవరు లేకుండా వస్తున్నారేంటని అడుగుదామనే మిమ్మల్ని ఎర్రబ్బాయి అని పిలిచాను. నాకు మీరు నచ్చలేదేమోనని మీరంతా ఊహించుకుంటే నాకిప్పుడు నవ్వు కూడా వస్తోంది. ఎందుకంటే ఈ పెళ్లి జరిగేట్టు చూడు స్వామి అని నేనేమో దండం కూడా పెట్టుకున్నాను. మరి తలొంచుకునే సిగ్గుతో పకపకమంది. నాకైతే పూలవర్షం కురిసినట్లు అనిపించి మనసు జల్లుమంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. మా అమ్మ చలాకైన పిల్ల కోడలుగా వస్తే అంతకన్నా కావాల్సిందేముంది అని అంటే నేను చాలా సంబరపడ్డాను. మనవాళ్ళు చెప్పిన మాటల్ని బట్టి ఈ సంబంధం కుదరదనే అనిపిస్తోంది. ఏమోలే, ఎక్కడ రాసి పెట్టుందో అమ్మ అంటూ నిట్టూరుస్తే, చూడకుండానే అంతలా మా అమ్మ మెచ్చిన, నాకు బాగా నచ్చిన అమ్మాయితో సంబంధం కుదిరితే బావుండని, అలా దీవించమని నేను దేవుడికి దండం పెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు అలాగే అనుకున్నావని చెప్పేసరికి ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది అన్నాను. ఏకాంతం కాబట్టి నాకు ధైర్యం వచ్చేసిందేమో ఏకబిగిన మాట్లాడేశాను. సరే, అసలు విషయం తెలిసిందిగా, ఇక ఇంట్లో వాళ్ళకి చెప్దాం అంటూనే వెనుతిరుగుతుంటే ఒక మాట అంటూ నిలబెట్టింది. ఏం లేదు, అమ్మాయిలకైతే చాకలి పద్దు రాసుకోవటానికి చేతనైనంత 5వ తరగతి చదువు చాలే అనే పద్ధతి ఉందిగా.
మరి మరి మీకైనా పాల ఖాతాల పద్దు రాసుకునేంతైనా చదువు లేకపోతే ఎలా? షరతు అనుకుని కోపం తెచ్చుకోకపోతే ఒక మాట, నాకు వచ్చిన ఆ 4 అక్షరాలు మీకు నేర్పగలిగితే నాకు మర్చిపోనట్లు ఉంటుందని అంటూ మాటలు ఆపేసింది. అంటే తనే నాకు చదువు చెప్తానంటోందని అర్థమైంది. ఈ వయసులో బడికి వెళ్ళి చదువు మొదలు పెట్టమంటే కష్టం గాని నీ దగ్గర చదువుకోవడానికే నాకు ఇష్టమే అంటూ సరదాగా నవ్వి ఇంకో మాట కూడా ఇచ్చేశాను. ఇప్పుడే కాదు, మన పెళ్ళయ్యాక కూడా ఎప్పుడూ నీ మాటని ఇష్టాన్ని కాదన్ను. ఎందుకంటే నువ్వు తెలివిగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలవని నమ్మకం కుదిరింది. నా మాటలకి ఆ అమ్మాయి నా వైపు ఆనందంగా చూసింది. నేను వెళ్ళొస్తానన్నట్లుగా తల ఊపి అడుగులు వేస్తుంటే చన్నీళ్లు మీద పడినట్లయి వెనుతిరిగి చూశాను. ఆ అమ్మాయి నవ్వు మొహంతో కొంచెం సిగ్గుగా చూస్తూ ఏమని ఎలా పిలవాలో తెలియక అంటూ ఆగిపోయేసరికి నేను చిరునవ్వుతో, నీళ్లతో పిలిచావంతేగా, సరే ఏమిటో చెప్పు అన్నాను. అదే ఊళ్ళోకి ఏదో పని మీద వచ్చారేమోగా, మళ్ళీ మీ ఊరి వైపే వెళ్ళిపోతున్నారేం అని అడగాలని అంటూ నసిగింది. మా ఫ్రెండ్ ఒకడు ఈ ఊళ్ళో ఏదో పని ఉందని చెప్తే నేనే అది చేసుకొస్తానని ఈ ఊరికి వెళ్లాల్సిన పని నాకు ఉందని చెప్పాను. అంటే నిన్ను మళ్ళీ మరోసారి చూసే అవకాశం దక్కుతుందేమోననే చిన్న ఆశ మనసులో ఉండటం వల్లనే అలా అన్నాననుకుంటా. నిజంగానే నా ఆశ నెరవేరి కనిపించావు. అంతేకాదు మనసు విప్పి చెప్పుకోవడంతో అపార్థాలు కూడా పోయాయి. ఈ కబురు వెంటనే మా వాళ్ళకి చేరవేయడమే నాకు ఇప్పుడు ముఖ్యంగా అనిపిస్తోంది. అందుకే వెళ్ళిపోతున్నాను. మా ఫ్రెండ్ పందే ఉందిలే, నాకు వీలు కాలేదు, నువ్వే చూసుకోరా అని చెప్పేస్తా. గడగడా నేను మాట్లాడేస్తుంటే ఆ అమ్మాయి బొగ్గను వేలేసుకుని ఆశ్చర్యంగా చూసి ముసిముసి నవ్వులు రువ్వింది. నేను సరదాగా మళ్ళీ చెప్పాను, ఆ రోజు నీ పేరు చెప్పలేదు, నవ్వేశావంతే, ఇప్పుడైనా చెప్తావా? నా పేరు నీకు తెలిసినా తెలియకపోయినా నేనే చెప్తా, రాఘవ అన్నాను. నా పేరు లక్ష్మి అంటూ నవ్వి నడుం మీద పెట్టుకున్న నీళ్ళబిందెతో వెనుతిరిగి చకచకా వెళ్ళిపోయింది. కథ చెప్పడం అయిపోయిందన్నట్లుగా నాన్న మాటలు ఆపేసరికి ఆ తర్వాత అని సరదాగా అడిగాను. ఏముందిరా, మధ్యవర్తికి కబురు వెళ్ళటం, అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని ముహూర్తాలు పెట్టుకున్నారు, పెళ్లి జరిపించేశారు అంతే. ఆ తర్వాత నువ్వు మా మధ్యకు వచ్చేసి ఇలాంటి గడుగ్గాయి ప్రశ్నలు వేసేంతగా ఎదుగుతున్నావు అంటూ నాన్న నవ్వాడు. అంతా బాగా చెప్పావు కానీ నాన్న, ఒక విషయం మర్చిపోయావు. ఆ అమ్మాయి లక్ష్మి, అదే మా అమ్మే అనుకో, మీ అందరినీ చూడగానే భోజనానికి వచ్చారని ఎందుకు భావించి అలా మాట్లాడిందో మీకు తర్వాత తెలిసిందిగా. ఆ ఊళ్ళో ఉన్న ఓ షాప్లో మేలు రకం విత్తనాలు ఎరువులు తక్కువ ధరకే దొరుకుతాయనే పేరు ఉండటంతో చుట్టుపక్కల ఊళ్ళ నుండి అప్పుడప్పుడు కొందరు రైతులు వస్తుంటారటగా. అలాంటి రైతులు మధ్యాహ్నం పూట తమ ఊరికి తిరిగి వెళ్తుంటే చూసి కామయ్య తాత ఏ సమయానికి ఇంటికి చేరతారో ఇప్పుడు మా ఇంటికి వచ్చి మాతో పాటు భోజనం చేసి వెళ్ళండి అని పిలిచి వారానికి 2-3 సార్లైనా అలాంటి పొరుగురు రైతులకు భోజనం పెట్టి పంపించే అలవాటు ఉండటంతో అమ్మ మిమ్మల్ని కూడా అలా భోజనానికి వచ్చిన వాళ్లే అనుకుని అలా మాట్లాడిందట కదూ అని నేను చెప్తుంటే నాన్న ఆశ్చర్యంతో నీకెలా తెలిసింది అని అడిగాడు. ఇంత విపులంగా కాదు కానీ క్లుప్తంగా నాన్నమ్మ చెప్పిందిలే. అప్పట్లో మన ఊరి వాళ్ళు పెళ్లి చూపుల్లో అమ్మ చూపించిన తెగువని తీరుతెన్నుల్ని విడ్డూరంగా చెప్పుకున్నారటగా అనగానే నాన్న పెద్దగా నవ్వాడు. బాడవా, మరెందుకురా నన్ను వాగించావు, ఏం తెలియనట్లు మళ్ళీ విన్నావా అన్నాడు. నాన్నమ్మ క్లుప్తంగా చెప్పింది, నువ్వేమో సరదాగా చెప్తుంటే నాకు వినటం చాలా బాగున్నట్లుంది. అయినా నేను అడిగింది ఏమిటి, అమ్మ నీకు టీచర్ ఎలా అయిందని, అంతేగా. సరే నువ్వు ఆ కథంతా చెప్తుంటే నాకేం ఇష్టంగా విన్నాను అంటూ నవ్వాను. గుమ్మం దగ్గర చిరునవ్వుతో వింటూ నిలబడిన అమ్మవైపు చూస్తూ నాన్న, వీడిని నువ్వు చిన్నపిల్లాడని అంటున్నావు, విను వీడి కబుర్లు, తెలుస్తోందా ఎంత ఆరిందా అయ్యాడో అనగానే మళ్ళీ అమ్మ చిరునవ్వులు చిందిస్తూ లోపలికి వెళ్ళిపోయింది. నాన్న నాతో, చూడరా అప్పుడు నన్ను అంత అల్లరి పెట్టిన మీ అమ్మ ఇప్పుడేమో చిరునవ్వుతో అందరి మాటలు వింటూ అప్పుడప్పుడు మాత్రం మాట్లాడటం చేస్తోంది అన్నాడు ఫిర్యాదు చేస్తున్నట్లుగా. ఎక్కువగా వినటం, తక్కువ మాట్లాడటం తెలివైన లక్షణం అని అంటారుగా, అందుకని అది పాటిస్తుందేమో. అయినా నీకే ఎక్కువ మాట్లాడటానికి అవకాశం ఇస్తోందని సంతోషించవచ్చు కదా అంటూ నవ్వాను. మా నాన్న నవ్వుతూ నా భుజం తట్టాడు. లోపలికి వెళ్ళాక మా అమ్మ అన్నం వడ్డిస్తూ, మీ నాన్నమ్మ దగ్గర విన్న సంగతి అయినా ఏం తెలియనట్లు తొందర పెడుతూ అమ్మాయి అంటున్నావు, అమ్మేగా
అని అడిగావుగా భలే. ఇంకో మాట మర్చిపోయావురా. నేను పార్వతీశం గారింటికి వెళ్ళమని ఎందుకు చెప్పాననుకున్నావు? ఎప్పుడైనా ఏ కారణం వలనైనా మా ఇంట్లో వీలు కాకపోతే మా నాన్న తన దగ్గర స్నేహితుడైన పార్వతీశం గారింటికి భోజనానికి పంపించడం జరిగేది. మరి ఆయనకు అలా ఎండనబడి భోజనాల వేళ ఊరికి వెళ్ళిపోతున్న వాళ్ళకి భోజనం పెట్టడం ఇష్టమట. ఒక్కోసారి మా నాన్నే వెంటబెట్టుకుని రానవసరం లేకుండా మా నాన్న సంగతి తెలుసుకుని కొందరు వాళ్ళంతట వాళ్లే మా ఇంటికి వచ్చి తృప్తిగా తిని మా నాన్నకి ఆనందం కలిగించేవాళ్ళు. మీ నాన్న వాళ్ళని చూసి అలా వచ్చిన బాపతే అనుకున్నాను మరి నవ్వు మొహంతో అంది. అమ్మో అమ్మా, నువ్వు దొంగవే. మా దగ్గర లేకుండానే మేము చెప్పుకున్న మాటలన్నీ చాటును ఉండి శ్రద్ధగా విన్నావన్నమాట. నాకు నాన్నమ్మ ద్వారా కొంచెంగా తెలిసిన కథే అయినా నాన్న సరదాగా చెప్తున్నాడని వింటూ నాన్నకి హుషారు కలిగించడానికి ఆతృత నటిస్తూ అలా అడిగానంతే అంటూ పెద్దగా నవ్వాను. నా పక్కనే కూర్చుని అన్నం తింటున్న నాన్నమ్మ చిన్నగా నవ్వింది. ఒక్క క్షణం చెప్పటం ఆపి ఆయన మంచినీళ్ళు తాగి మళ్ళీ కొనసాగించారు. అమ్మాయి, ఎప్పుడు ఏ సంవత్సరం లాంటి వివరాలు నాకేం గుర్తుండవు. అందుకని ముందు వెనక్గా చెప్తున్నా, నువ్వే అర్థం చేసుకోవాలి. వయసు పెరుగుతోంది. ఆ పైన ఎప్పటివో ఈ సంగతులన్నీ. జరిగిన సంఘటనల్లో గుర్తున్నవి మాత్రం చెప్తా. కొన్ని బాగా గుర్తున్నా మా బంధువులు, స్నేహితులు, ఊరి గొడవలు లాంటివన్నీ అనవసరం కదా అని చెప్పడం లేదు. లేకపోతే ఆ వివరాలకే చాలా సమయం పట్టేస్తుంది మరి అంటూ గొంతు సవరించుకుని మళ్ళీ కథ ప్రారంభించారు. ఈ సందర్భంలో మా అమ్మ తెలివి, తెగువ గురించి నాన్న ఒకసారి చెప్పిన సంఘటన చెప్తాను. మా తాతకి నాన్నే కాకుండా ఇంకో కొడుకు ఉన్నాడట. రెండో కొడుకును ఊళ్ళోనే డబ్బున్న బంధువులు ఆయనకి దత్తత ఇవ్వటం జరిగింది. రాతకోతలేం లేవు, మాటతోనే పెంపకానికి ఇచ్చారన్నమాట. కొన్నాళ్ల తర్వాత దత్తత తీసుకున్న వాళ్ళొచ్చి, అబ్బాయికి ఏం ఆస్తి ఇవ్వరా అని అడిగితే తాతయ్య కన్న కొడుకు మీద ఉన్న మమకారంతో తనకున్న 4 ఎకరాల్లో 2 ఎకరాలు రాసిచ్చాడు. తర్వాత నాన్నమ్మకి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన మా ఊళ్ళోని స్థలంలో చిన్న ఇల్లు కట్టి మా దూరపు బంధువునే ఉంచి వాళ్ళ ఆదరువు కోసం 2 గేదెల్ని కొనిచ్చాడట. తర్వాత కొంచెం పెద్దయ్యాక మా నాన్నకే ఆ ఇంటిని గేదెల్ని అప్పగించి అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుండేవాడట. తర్వాత కొన్నాళ్ళకే తాతయ్య చనిపోతే నాన్నమ్మ మా దగ్గరకు రావడం జరిగింది. తాతయ్య మరణంతో నాన్నమ్మ మా దగ్గరకు వచ్చి ఈ ఊళ్ళోనే ఉండిపోయింది. తర్వాత ఒకరోజు ఉన్నట్టుండి దత్తత వెళ్ళిపోయిన బాబాయ్ ఆ పల్లెలోని తన బంధువులు కొందరిని వెంట పెట్టుకుని వచ్చాడు. ఎప్పటినుండో మేము ఉంటున్న స్థలంలో సగం, పాడి పశువుల్లో సగం తనకి చెందాలని అడుగుతుంటే అదేం కుదరదని మునుపు నాన్న వాళ్ళు చెప్పడంతో ఇప్పుడు మళ్ళీ తేల్చుకుందామని పెద్ద మనుషుల్ని వెంట పెట్టుకుని వచ్చాడన్నమాట. ఉన్నట్టుండి అలా పెద్ద మనుషులతో వస్తాడని ఊహించని మా నాన్న కొంచెంగా బెదిరి పాలుపోక తికమక పడుతుంటే అప్పుడు అమ్మ రంగప్రవేశం చేసిందట. పూర్తిగా కావాలని అడగటం లేదుగా, సగం ఆస్తి మాత్రమే అడుగుతున్నాడు కాబట్టి న్యాయంగా ఇవ్వాల్సిందే అని వెంట వచ్చిన పెద్ద మనుషులు గట్టిగా చెప్పారట. అతనికి 4 పిల్లలున్నారు. దత్తతంటూ పేరుకే గాని రాతకోతలు లేవు. సగం వాటా ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళైనా సాధిస్తాడని మరోమారు అమ్మకి హెచ్చరిక చేశారు. అమ్మ వాళ్ళ బెదిరింపులకి భయపడలేదట. వాళ్ళ ముందుకు వచ్చి ధీమాగా నిలబడి, సరే అలాగే కానివ్వండి, కోర్టులోనే తేల్చుకుందాం, ఇక వెళ్ళండి అని చెప్పేసింది. తర్వాత ఒక్క క్షణం మౌనంగా నిలబడి మళ్ళీ గొంతు విప్పింది. కోర్టుకు వెళ్లే ముందు ఒక మాట అడిగి చూడటం మంచిదని వచ్చామన్నారు కదా, అలాగే నావి 2 మాటలు విని వెళ్ళండి. బాగా తెలియవు కానీ పెద్దవాళ్ల ద్వారా విన్నవి కొన్ని రూల్స్ నాకు తెలుసు. మొదటగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ స్థలం మా అత్తగారికి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చింది. అది ఇప్పటికీ ఆమె పేరు మీదుగానే ఉంది. అది ఆమె ఎవరికి ఇచ్చుకున్నా ఆమె ఇష్టమే. ఇప్పటికే మా అత్తగారు ఎన్నోసార్లు అనుకోవటం నేను విన్నాను. పెంపకానికి వెళ్ళిన వాడికి వాళ్ళ తరఫు నుండి కొద్దో గొప్పో ఆస్తి వచ్చింది, పెద్దాడికి మాత్రం ఆ 2 ఎకరాలే మిగిలిందని. ఆమె ఇస్తానంటే సగం ఈ భూమి తీసుకోండి, మాకేం అభ్యంతరాలు లేవు. ఇక పశువుల సంగతి అంటారా, అవి పిత్రార్జితంగా వచ్చినవి కావు కనుక పంచి ఇమ్మని అడిగే హక్కు ఎవరికీ లేదు. మా మామగారు కొన్న వాటిని మా ఆయన తన కష్టంతోనే ఇంత మందం చేశారు. మామగారు తోడ్పాటు వల్లే చేయగలిగారన్నది నిజమే. అయితే ఇంకో మాట కూడా చెప్పాలనిపిస్తోంది. ఎక్కడైనా ఆస్తిపాస్తులు పంచుకోవడం జరుగుతుంది కానీ అన్నదమ్ములు పిల్లల్ని పంచుకోరుగా. కానీ మీరు అడగటం మాత్రం అలాగే ఉంది. వాటిని పశువులని అందరూ అంటారు కానీ మా ఆయన మాత్రం అవన్నీ తన పిల్లలే అన్నట్లుగా పేర్లు పెట్టడమే కాదు, అంత ప్రేమగానూ చూసుకుంటాడు.
ఏదైనా సరిగ్గా తిండి తినకపోయినా కొంచెం నలతగా ఉందేమోననిపించినా ఆలస్యం చేయకుండా ఉరుకులు పరుగుల మీద వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చేస్తాడు. ఇంట్లో కొంచెం చెత్త ఉన్నా పట్టించుకోరు గాని పశువుల చావిట్లో మాత్రం కొంచెమైనా ఉండటానికి వీల్లేదు, అంత పరిశుభ్రంగా ఉంచుతారు. వాటిని మేం పిల్లల్లానే చూసుకుంటున్నాం, పెంచుతున్నాం. అవి పాలిస్తూ మమ్మల్ని పెంచుతూ మా పెరుగుదలకి కారణంగా నిలిచాయి. ఎంత ముసలివి అయినా ఒట్టిపోయినా వాటి పోషణలో మాత్రం మార్పు ఉండదు. సహజ మరణం రావాల్సిందే తప్ప ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు కబేళాకు వెళ్ళటం జరగలేదు. వాటికి మాకు మధ్య ఉన్నది తల్లి పిల్లల బంధమే. వాటిని సగం ఇమ్మనటం అంటే మా పిల్లల్లో సగం మందిని అడగటమే కాదు. మా మరిదికి పిల్లలు ఎక్కువ కాబట్టి ఆ విషయమూ ఆలోచించాలని పెద్దలు అన్నారు. మాకు ఒక్కడే అబ్బాయిని అనుకుంటున్నారేమో గాని చాలామంది ఉన్నారని ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. పెంపకంతో మాకేం ఇబ్బంది లేదు, ఎంతైనా కష్టపడగలం. మా మరిదికి మాత్రం కష్టంగా అనిపిస్తే వాళ్ళ పిల్లల్లో ఓ ఇద్దరిని మా ఇంటికి పంపించమనండి, ఆనందంగా పెంచి పెద్ద చేస్తాం. ఇంకో మాట, మీరంతా వచ్చారని బెదిరిపోయి చెప్పడం లేదు, మరిది పట్ల ఉన్న అభిమానంతోనే చెప్తున్నాను. ఊళ్ళో ఉన్న మా 2 ఎకరాలని తనే సాగు చేసుకోవచ్చు, కౌలు డబ్బు కూడా అవసరం లేదు. మావాడు పెరిగి పెద్దయ్యాక మాత్రం అప్పగించాల్సిందే, అది పిత్రార్జితంగా వచ్చిన వాడి హక్కు. అలా రాతకోతలు రాసుకుందామంటే చెప్పండి, అలాగే చేద్దాం. అమ్మ మాటలు ముగించగానే బాబాయ్తో వచ్చిన పెద్ద మనుషులంతా లేచి నిలబడి అప్పటికే అమ్మ అక్కడ పెట్టి ఉంచిన గ్లాసుల్లోని మజ్జిగ తాగి, ఈ విషయాలన్నీ తెలియక తొందరపడి వచ్చామనిపిస్తోంది అంటూ వెళ్ళిపోయారట. వాళ్ళందరూ వెళ్ళిపోయాక బాబాయ్ కూడా లేచి నిలబడి, అందరూ వెళ్ళి అడిగి చూడు అంటే విని రావటం తప్పని తెలుసుకున్నాను, క్షమించండి అంటూ అమ్మకి చేతులు జోడించి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడట. మా అమ్మ సమర్థత గురించి నాన్న చెప్పాడిదంతా. అప్పుడు అక్కడే ఉన్న మా అమ్మ, ఇందులో నా గొప్పే ఉంది, మీ నాన్న చెప్పడానికి భయపడుతుంటే ఆ మాటల్ని నేనే చెప్పాను అంతే కదా. ఇందులో ఏదైనా గొప్పతనం అంటూ ఉంటే మాత్రం అది మీ బాబాయ్దేరా. నిజం, తప్పు ఒప్పుకోవడం, ఆ పైన భేషజం లేకుండా క్షమాపణ కోరటం అన్నది చాలా గొప్ప లక్షణం. చాలామంది తప్పు అనిపించినా ఒప్పుకోలేక ఏదో చెప్తూ సమర్థించుకునే ప్రయత్నమే చేస్తారు అంది. అవునన్నట్లుగా తల ఊపాడు మా నాన్న. ఇంతటితో అడవి మనిషి నవల్లోని 4వ భాగం సమాప్తం. వచ్చే వారం 5వ భాగంతో కలుద్దాం.